ఓకే. ఓకే మేడం. మై లీడర్, మా మెంటర్ మనీషా మేడం గారికి, నా ప్లేనర్ అయిన సుజాత మేడం అండ్ లత మేడం గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అండ్ టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు ఈ సెక్షన్ లో ఉన్న 210 మెంబర్స్ కి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ రోజు నేను ఏదైతే చెప్పదలుచుకున్నాను అది ఎంతో కొంత ఎవరికో ఒక్కరికి ఇద్దరికి శ్రవంతి మేడం గుడ్ మార్నింగ్. శ్రవంతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్రవంతి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి నాకు కోహోస్ట్ ఇవ్వండి మేడం. కోహోస్ట్ ఇవ్వండి. మీకు హోస్ట్ ఇచ్చాను. రమేష్ సార్ కొంచెం మ్యూట్లోకి వెళ్ళిపోతారు. సారీ మేడం. ఓకేనా సార్? ఓకే మేడం. ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, వాయిస్ ఓకే కదా సార్? వాయిస్ పర్ఫెక్ట్లీ ఓకే మేడం. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను మేడం. లీడర్స్ ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఓకేనా? మధ్యలో కూడా ఎవరు గీతలు గీయొద్దు. ప్లస్ మధ్యలో ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు. ఓకేనా? ఓకే మేడం, యూ కెన్ క్యారీ ఆన్ మేడం. ఓకే సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సెషన్ వచ్చేసి మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ అనేది వస్తుంది, దాని గురించి మనము చిన్న టాపిక్ అనేది నేను సెలెక్ట్ చేశానండి. దాని ఇది అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 1 సెకండ్ స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. మేడం వాయిస్ రావట్లేదని మెసేజ్ పెడుతున్నారు మేడం. 1 సెకండ్. గుడ్ మార్నింగ్. వాయిస్ రావట్లేదు మేడం. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ రావట్లేదు మేడం. నేను రావట్లేదు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్ మేడం, క్యారీ ఆన్. ఓకే సార్. ఎస్ సార్. దాని ఇప్పుడు మనకి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో మన మైండ్ సెట్ ఎలా ఉంటే మనం సక్సెస్ అనేది రీచ్ అవ్వచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ లీడర్ ప్రతి ఒక్కరు కూడా మనం మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలండి. అది ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవుతూ మనము ముందుకు సాగాలి అనేది నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సార్. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? మేడం స్క్రీన్ షేర్ అవ్వట్లేదు మేడం, ఒకసారి చెక్ చేయండి.
ఓకేనా సార్? స్క్రీన్ షేర్ అవుతుందండి? షేర్ అవ్వట్లేదు మేడం. ఒకసారి చూడండి మేడం. అవ్వట్లేదు స్క్రీన్ షేర్. ఏం రావట్లేదు మేడం. స్క్రీన్ ఏం రావట్లేదు. సార్ మధ్యలో అన్‌మ్యూట్ చేసుకోకండి సార్ ప్లీజ్. మేడం చూస్తున్నారు. కొంచెం మధ్యలో అన్‌మ్యూట్ చేసుకోమాకండి. 20 మినిట్స్ అయిపోయింది సార్. ఎంతసేపు ఉంటారు సార్ ఇంకా? సార్ మేడం చూస్తున్నారు. ఒకసారి అన్‌మ్యూట్ చేసుకోమాకండి మీరు. మేడం మాట్లాడుతారు కదా! సరే సార్. ఓకే సార్. అది ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. సార్ ఈరోజు మనకొచ్చేసి సెషన్ ఏంటంటే మనము ఎట్లా ఓవర్‌కమ్ అయిపోయి మనం మైండ్ సెట్‌ని మనము ఎలా ఉంచుకుంటే మనం ముందుకు ఇదవుతాము అనే దాని గురించండి. దెన్ దాంట్లో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎంబ్రాస్ ద ఛాలెంజెస్. ఎంబ్రాస్ ద ఛాలెంజెస్ అంటే ఏంటంటే మనకి మన లైఫ్‌లో వచ్చే కష్టాలని, సవాళ్ళని మనం ఎదుర్కొంటూ ఒక గ్రేట్ లీడర్‌గా ఎలా ఉండాలి. ఇప్పుడు నౌఎడేస్ ఏంటంటే చాలా మంది కూడా నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు టీమ్ రావట్లేదు. నేను చెప్తే ఎవరు వినట్లేదు అని చెప్పేసి గిరిగీసుకొని అక్కడే ఉంటున్నారు. అక్కడే ఉంటే మనము ఒక గ్రేట్ లీడర్‌గా ఉండలేమండి. దాన్ని మనము ఓవర్‌కమ్ చేయాలి. ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకు వస్తుంటే మనం ఒక దాంట్లో నుంచి ఏంటంటే మనం ఒక గ్రేట్ లీడర్ అవుతాం. ఇక్కడ ఒక గ్రేట్ లీడర్ చెప్పిన వర్డ్స్ అంటే బై ఫేసింగ్ యువర్ ఛాలెంజెస్ అండ్ ఓవర్కమ్ దెమ్ వి గ్రో స్ట్రాంగర్ వైజర్ అండ్ మోర్ కంపెన్షియేట్. మనం ఏంటి మన లైఫ్ లో వచ్చే మన యొక్క ఛాలెంజెస్ ని మనము ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మనం ఒక స్ట్రాంగ్ లీడర్ అవుతామండి. చాలా ఎంత స్ట్రాంగ్ అవుతామంటే లైక్ మన డౌన్ లైన్స్ ఎవరైనా కూడా అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. ఏంటి అరే నేను ఇలాంటి టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేసి వచ్చాను. వీళ్ళు అలా ఫేస్ చేయకూడదు అని చెప్పేసి. అందుకే ఇప్పుడు మన అప్లైనర్స్ అందరూ కూడా మనకు సపోర్ట్ చేసేది అందుకే సార్. అదే విషయంలో మనము పడిన ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ కూడా వాళ్ళు ఫేస్ చేసి ఉన్నారు. సో అందుకే వాళ్ళకి అదంతా తెలుసు కాబట్టి మనకి సపోర్ట్ చేయడానికి ఆల్వేస్ ఎప్పుడు కూడా వాళ్ళ ముందు ఉంటారండి. సో ఇక్కడ మనము యాజ్ ఎ లీడర్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ మనం మాత్రం ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసినప్పుడే లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట అండి. ఉలి దెబ్బకు బాధపడితే శిల శిల్పం కాలేదు. దున్నేప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం రాదు. ఉలి దెబ్బ అంటే ఇప్పుడు ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఉలితో ఎన్నో సార్లు కొడతాడు. శిల్పం ఒక మంచి రూపంలో రావాలని చేసి చాలా సార్లు దెబ్బలు కొడుతూ ఉంటాడు. అప్పుడు ఏంటి ఒక పర్ఫెక్ట్ శిల్పం అనేది తయారవుతూ ఉంటుంది. అలాగే ఒక రోజు ఒక సంభాషణ రాయికి ఉన్న విగ్రహానికి సంభాషణ ఇలా ఉంది. ఒక ఊర్లో ఒక రాయి అంటే ఒక దేవుడి విగ్రహం మధ్యలో సంభాషణ ఇలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక రోజు రాయి అడుగుతుంది, స్వామి మన ఇద్దరము ఒకే దగ్గర నుంచి వచ్చాము, ఒకే ప్లేస్ లో నుంచి వచ్చాము, ఇప్పుడు ఉండడం కూడా ఒకే ప్లేస్ లో గుడిలో ఒకే దగ్గర ఉన్నాము. బట్ మీకు మాత్రం ఉత్సవాలు జరుగుతున్నాయి, ఊరేగింపులు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి, మీకు నైవేద్యాలు పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు, మిమ్మల్ని అందరూ అంత బాగా చూసుకుంటున్నారు, నాకేమో అందరూ నన్ను కొబ్బరికాయలతో కొడుతున్నారు, ఎందుకు ఈ డిఫరెన్స్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అప్పుడు ఆ స్వామివారు చెప్తారు, ఓరి పిచ్చి నాయనా, నువ్వు ఇప్పుడు దెబ్బలు తింటున్నావు, నేను నీకంటే ముందే ఉరితో శిల్పి నన్ను ఎన్నో వందల సార్లు, వేల సార్లు దెబ్బలు కొట్టాడు కాబట్టే నేను అవన్నీ తట్టుకొని నిలబడ్డాను కాబట్టే ఈ రోజు దేవుడుగా మేము ముందున్నాను. నువ్వు ఆ రోజు ఆ దెబ్బల్ని తట్టుకోలేదు, అందుకే ఈ రోజు ఆ కొబ్బరికాయలతో దెబ్బలు తింటున్నావు అని చెప్పేసి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. ఏ టైంలో ఎప్పుడైనా రావచ్చు. దాన్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ ఆ ఛాలెంజెస్ ని మనము నెగ్గుకొస్తే మన లైఫ్ లో మనము ముందుకెళ్ళడం అనేది జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకొకటి ఏంటిదంటే ఎంబ్రాస్ ఛాలెంజెస్ యాజ్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్, ఫర్ దే ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. మనకి ఎన్ని కష్టాలు వస్తే, మనకి ఎన్ని ఎక్కువ కష్టాలు వస్తే, ఎన్ని ఎక్కువ అడ్డంకులు వస్తే మనం మన లైఫ్ లో అంత మంచి పొజిషన్ లో ఉంటాం. దానికి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మన గ్రేట్ లీడర్స్ అందరండి. వాళ్ళు ఇంతకంటే ఎక్కువ మనము పడిన స్ట్రగుల్ కంటే ఎక్కువ స్ట్రగుల్స్ వాళ్ళు బేర్ చేసినారు, భరించినారు. అందుకే ఈరోజు అంత గ్రేట్ లీడర్స్ గా మన ముందు ఉన్నారండి. ప్రతి ఒక్క మన లైఫ్ లో వచ్చిన ప్రతి ఒక్క అడ్డంకి మన యొక్క సక్సెస్ కి ఒక మెట్టుగా మలుచుకుంటే మనము ఖచ్చితంగా మన లైఫ్ లో ముందుకనేది జర్నీ చేయగలుగుతామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ లెర్న్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్. లెర్న్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్. అడ్డంకులు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి, అడ్డంకులు వచ్చాయి అని చెప్పేసి అక్కడ ఆగిపోతే జీవితం ముందుకు సాగదు.
ఆటంకాలు వచ్చాయంత అక్కడే ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. అది ఏంటి, మన లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నెక్స్ట్ మన స్టెప్ ఏంటి అనేది మనం ఎప్పుడూ కూడా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు నడవడం నేర్చుకుంటాం, పడిపోయాం కదా అని అక్కడ ఆగిపోతే నడవడం రాదు. అలాగే ఎంతసేపు మనము ఎంత పాజిటివ్ గా ఉంటే మనం చేసే పని ఆగిపోయినా, ఆలస్యమైనా, చాలా మంది మనల్ని నిరాశపరిచిన, నీ వల్ల కాదు అని డిస్కరేజ్ చేసిన, నువ్వు ఇంతేనా అని ఎన్ని మాటలు అన్నా, ఎన్ని రకాలుగా మనల్ని ఆపాలని చూసినా, దాంట్లో నుంచి కూడా మనం పాజిటివ్ తీసుకొని దాంట్లో నుంచి ఒక లెసన్ నేర్చుకొని మనల్ని మార్చుకుంటూ ముందుకెళ్తే మనం ఒక మంచి లీడర్ గా మనం ఉండొచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక ఊర్లో ఒక స్టూడెంట్ కి 15th ఆగస్ట్ రోజున సాహస బాలుడు అవార్డు వస్తుందన్నమాట. సాహస బాలుడు అవార్డు నార్మల్గా ఏంటి, ప్రభుత్వం నుంచి వస్తుంది. ఆ ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు ఆయన ఏంటి, ఒక మారుమూల తండాలు ఎక్కడో ఉంటాడు. అక్కడ నుంచి వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి కూడా తనకి రోజు ఒక గంట సేపు పడుతుంది. తన రోజు అడవిలో నుంచి నడుస్తూ వెళ్ళాలి. తను ఆ రోజు ఆ సాహస అవార్డుని తీసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళ ఇంటి నుంచి స్కూల్ కి బయలుదేరుతాడు. ఫస్ట్ దారిలో తనకు ఒక పెద్ద పాము కనిపిస్తుంది. పెద్ద పాము కనిపించినప్పుడు అతను ఏం చేస్తాడు, భయపడి వెనక్కి వెళ్ళేసి మళ్ళీ వేరే దారిలో నుంచి ముందుకు వెళ్తాడు అన్నమాట. అప్పుడు అలా ముందుకు వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తనకి అక్కడ ఒక ఆ ఆ దారిలో ఏంటంటే పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. చూసి భయపడతాడు, అరే ఏంటి, ఫస్ట్ దారిలో వెళ్తే ఇలా అయింది, రెండో దారిలో వెళ్తే ఇలా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, బట్ నేను స్కూల్కి వెళ్ళాలి, ఇప్పుడు అక్కడ అవార్డు తీసుకోవాలి, గవర్నమెంట్ నుంచి నాకు అవార్డు అనేది వచ్చింది, సో నేను దాన్ని రిసీవ్ చేసుకోవాలంటే నేను ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఒక 2 నిమిషాలు ఆలోచించి 2 అడుగులు వెనక్కి వేసి మళ్ళీ అతను వేరే దారిలో తను అనుకున్న లక్ష్యం అది ఏదైతే ఉందో ఆ స్కూల్కి వెళ్ళి అవార్డు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అడ్డంకులు వచ్చాయి కదా అని ఆగిపోతే ముందున్న విజయాన్ని మనము చూడలేము. అలాగే అడ్డంకులు ఉన్నాయి కదా అని అక్కడే ఉండిపోతే మన యొక్క ఫ్యూచర్ ఎంత బాగుంటుందో అనేదో మనకు తెలియకుండానే మన లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో అలా కాకుండా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అంటే అది లైఫ్ లో మీకు ఒక మంచి అంతకంటే ఏదో మంచి జరగబోతుంది, అందుకే మీకు ఇది ఒక పరీక్ష అన్నమాట. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తేనే రిజల్ట్ వస్తేనే మనకి లైఫ్ లో మనం ముందుకెళ్తాం. అలాగే ఇక్కడ లైఫ్ లో ఏంటి, ఇది ఒక టెస్ట్. మనం ఇది అధిగమించి ముందుకు వెళ్ళినాం అనుకోండి, మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మన జీవితంలో వచ్చే అడ్డంకుల నుంచి మనం పాఠాలు నేర్చుకొని అది రిపీట్ అవ్వకుండా, ఓకే ఈ రోజు ఇక్కడ వెళ్తే ఇది అయింది, ఇలా కాకుండా నెక్స్ట్ డే మనము ఇంకొంచెం బెటర్ గా ఇంప్రూవ్ చేసుకొని మనల్ని మనం ప్రజెంట్ చేసేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పేసి డే బై డే మనం లెర్న్ చేసుకుంటూ మనకు వచ్చిన నెగిటివ్ లో నుంచి కూడా పాజిటివ్ సర్చ్ చేసుకొని మనల్ని మనం ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకొని ముందుకు నడవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫర్ట్ మ్యాటర్. So learning from setbacks is one of the greatest life skill you can acquire. లెర్నింగ్ ఫ్రమ్ ద సెట్ బ్యాక్స్, మనము మన యొక్క అడ్డంకులో నుంచి, మన యొక్క వచ్చిన ఫెయిల్యూర్స్ లో నుంచి మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ ముందుకు సాగినట్టయితే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. అండ్ ఇక్కడ ఇంకొకటి లెర్న్ ఫ్రమ్ ద సెట్ బ్యాక్స్ గురించి అంటే ట్రై అగైన్ అండ్ సక్సెస్. ట్రై చేయండి, ఫస్ట్ ట్రై చేస్తే ఫెయిల్ అవుతాం, సెకండ్ టైం ట్రై చేయండి, థర్డ్ టైం ట్రై చేయండి, అలా ట్రై అంటిల్ ఎప్పటి వరకు మనం సక్సెస్ అయ్యేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎక్కడ ఏ మధ్యలో మనం ట్రై చేయడం ఆపేసినా మన సక్సెస్ ని మనమే చూడలేము. మనం అట్లా కాకుండా మనం ఎంత కష్టపడుతున్నాం, మనం ఎంత ట్రై చేస్తే మనకి ట్రై చేసినప్పుడు ఫస్ట్ ఫెయిల్యూర్ వస్తుంది, ఓకే వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దట్ ఫెయిల్యూర్. దాని నుంచి మనం ఎంతో కొంత నేర్చుకొని అగైన్ వీ షుడ్ ట్రై, మళ్ళీ ట్రై చేస్తున్నాము అగైన్, ఇఫ్ సెకండ్ టైం ఆల్సో ఇఫ్ వీ ఫెయిల్, మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ నేర్చుకోవాలి, ఓకే సెకండ్ టైం ఇలా చేశాను ఈ పనిని, దీంతో నుంచి ఎంతో కొంత నేర్చుకొని మళ్ళీ మనం ముందుకెళ్ళాలి. అలా ట్రై అగైన్ అంటే ఈ సక్సెస్ అనేది మనం ట్రై చేస్తూనే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన దగ్గరికి అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎఫర్ట్ మ్యాటర్.
effort matter. Make every effort matter and always make the following effort better than the last one. ప్రతిసారి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండానే రావట్లేదు, అవ్వట్లేదు, కావట్లేదు అవన్నీ కాదు. అవన్నీ ఎవరు చెప్తారు? వర్క్ ఎవరైతే చేయరో వాళ్ళు చెప్తారు. మనం ఏంటి వర్క్ చేసినప్పుడు బెటర్ గా నెక్స్ట్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటామండి. అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ మ్యాటర్ అండ్ ఆల్వేస్ మేక్ ద ఫాలోయింగ్ ఎఫర్ట్ బెటర్ దెన్ ద లాస్ట్ వన్. మనం చేసే ప్రతి పని కూడా ఏంటి చాలా వ్యాలిడ్ అవుతుంది, కౌంట్ అవుతుంది. ప్రతి ఒక్క పని కూడా మనము లాస్ట్ టైం చేసిన దానికంటే కూడా ఈ టైం బెటర్ గా చేయిస్తాం. ఎందుకు? మనం అదే మైండ్ లో ఉన్నాం. ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి లైఫ్ లో. లైక్ మనం ఇప్పుడు ఏంటి ఎవరు రావట్లేదు, టీమ్స్ రావట్లేదు, అండ్ వాళ్ళకి ఎవరికైనా హోమ్ మీటింగ్స్ చెప్తే వాళ్ళు రావట్లేదు. బెటర్ వి షుడ్ బెటర్, ఇంకా కొంచెం బెటర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం వాళ్ళకి, ఇంకా కొంచెం ఎక్కువ మోటివేట్ చేద్దాం, ఇంకా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ చేద్దాం వాళ్ళని. లైక్ ఆ డిఫరెన్షియేషన్ ఆఫ్ వేస్ లో నుంచి కొత్త కొత్త వేలో మనం ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఒక గ్రేట్ లీడర్ కావచ్చు అండ్ మన టీమ్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఎఫర్ట్ ఈజ్ ఓన్లీ ఎఫర్ట్ వెన్ ఇట్ బిగిన్స్ టు హర్ట్. ఎఫర్ట్ ఈజ్ ఎఫర్ట్. మనం ఎప్పుడు ప్రయత్నం చేసినా, ఏం ప్రయత్నం చేసినా ఎఫర్ట్ ఈజ్ ఎఫర్ట్ వెన్ ఇట్ బిగిన్స్ టు హర్ట్. అది ఎప్పుడైతే హర్ట్ అయిందో అనుకో, చూడండి ఇప్పుడు లైక్ మనల్ని చాలా మంది హర్ట్ చేస్తుంటారు. మీరు ఇదే చేస్తారా, ఇదేనా మీరు మీరు దీంట్లో చేస్తున్నారా ఏంటి, మీరు సోప్స్ అమ్ముతున్నారా, షాంపూస్ అమ్ముతున్నారా, మీకు ఇదేనా, మీకు ఇదే ఈ పనే వస్తుందా, ఇంకా వేరే రాదా? వెన్ ఇట్ కమ్స్ టు హర్ట్, మనం ఒక లైక్ మనం దాన్ని కనుక ఛాలెంజింగ్ గా తీసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా అంతకంటే 100 కాదు 1000 రెట్లు ఎక్కువగా మనం ప్రయత్నించి మన లైఫ్ లో మనం సక్సెస్ అవుతాం. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం ఆ మాటలకి బాధపడుకుంటూ అక్కడే కూర్చుంటే మన లైఫ్ వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. అలా కాదు, మన లైఫ్ మన చేతిలోనే ఉండాలి. పక్క వాళ్ళు అన్నారా, ఈ అన్నయ్య వాళ్ళ నోరు మాట్లాడుతుంది ఈ రోజు, దెన్ ఒక రోజు మనం గెలిస్తే వాళ్ళ చేతులే చప్పట్లు కొడతాయి. సో ఈ ఎఫర్ట్ అనేది మనం ఏంటంటే ఒక రోజు లైక్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ అండి చెప్తాను. మనం వెళ్ళే దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, అన్నిటినీ కూడా మనం అధిగమించేసి ముందుకు సాగిపోవాలి. అట్లా ఒక రాజు ఒక రోజు ఏం చేస్తాడంటే, ఆయనకి శత్రువు రాజులు వచ్చేసి ఆయన రాజ్యాన్ని ఆక్రమించేస్తారనమాట. మొత్తం ఆయనకున్న ఒక రాజ్యాన్ని, దాంట్లో ఉన్న రాజధనాన్ని, వాళ్ళ సైనికుల్ని, మొత్తం ఆ రాజభవనాన్ని అంతా కూడా ఆక్రమించేసి లాస్ట్ కి ఇంకా ఎవరిని టార్గెట్ చేస్తారో ఆ రాజుని చంపేసి ఇంకా మొత్తం ఆక్యుపై చేసేసుకోవచ్చు, ఇంకా అక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అలా యుద్ధంలో అలా చేస్తుంటే రాజు ప్రాణభయంతో పరిగెత్తుతాడు. అయిపోయింది, ఇంకా నేను ఇన్ని సంవత్సరాలుగా స్థాపించిన నా సామ్రాజ్యాన్ని అంతా నా శత్రువుతో తీసేసుకున్నారు, ఇంక ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పేసి ప్రాణ భయంతో పారిపోయి ఒక పాత లైక్ ఒక పాడుబడిన బంగ్లాలో ఉంటాడనమాట. అప్పుడు తను అక్కడ ఒక బంగ్లాలో దాక్కుంటాడు. దెన్ ఆయన ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి నా పరిస్థితి ఇలా అయింది, నేను ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని చేశాను కదా, ఇప్పుడు నా శత్రువులతో ఇలా అయింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఆయన అలా తల పైకెత్తి చూస్తూ ఉంటాడు. అక్కడ గోడ పైన ఒక సాలీడు గూడు కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ప్రయత్నించింది, అప్పుడు ఏంటి ఆ దారం తెగిపోతుంది. రెండోసారి ప్రయత్నించింది, తెగిపోయింది. మూడోసారి ప్రయత్నించింది, తెగిపోయింది. నాలుగోసారి అలా ప్రయత్నిస్తూ ఒక 28 సార్లు ప్రయత్నించింది తన గూడు కట్టుకోవడానికి. లాస్ట్ కి 29 ఒకసారి అది తన గూడుని నిర్మించుకొని దాంట్లో ఉంది. అది చూసి ఒక రాజు అనుకుంటాడు, ఏంటి ఇంత చిన్నగా ఉన్న సాలీడే దాని యొక్క గూడు నిర్మించుకోవడానికి 29 సార్లు ప్రయత్నించి దాన్ని గూడు నిర్మించుకుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి శ్రమించి స్థాపించుకున్న నా సామ్రాజ్యాన్ని దానికోసం నేను
దాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నించకుండా ఇలా భయపడి పారిపోయి వచ్చి ఇక్కడ ఉన్నాను, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి తను చాలా రియలైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళేసి అక్కడ శత్రురాజుతో యుద్ధం చేసి గెలిచి తన యొక్క రాజ్యాన్ని తను సాధించుకుంటాడు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ప్రయత్నం చేయకుండా వచ్చాడు. తనేంటి భయంతో, ప్రాణభయంతో ప్రయత్నం చేయకుండా వచ్చి నా వల్ల కాదు అని చెప్పేసి అనుకున్నాడు. దెన్ ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో అప్పుడు సక్సెస్ అనేది అయ్యాడు. సో ఇక్కడ కూడా మనం ఏంటి, మన లైఫ్ లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు వస్తాయి. ఏది చేయకుండా, ఏది ప్రయత్నం చేయకుండా, ఎక్కడికి రాకుండా, మీటింగ్స్ కి రాకుండా, జూమ్ సెషన్స్ వినకుండా, సిఎన్టీస్ అటెండ్ అవ్వకుండా, ఇంట్లో కూర్చొని టీం రావట్లేదు, సక్సెస్ రావట్లేదు, నేను బ్రాంజ్ అవ్వట్లేదు, అవన్నీ చెప్తే కాదంటే అవన్నీ ఎవరు చెప్తారు? పని చేయని వాళ్ళు చెప్తారు, బయటికి రాని వాళ్ళు చెప్తారు. 4 గోడల మధ్యలో ఉండి నేను ఐడి తీసుకున్నాను, నాకు సక్సెస్ రావాలంటే సక్సెస్ అనేది మన ఇంటి డోర్ తీసుకొని మన దగ్గరికి రాదు కదండి. లైక్ మనం చేసే ఎఫర్ట్ ని బట్టి, మనం చేసే వర్క్ ని బట్టి కంపల్సరీ మనం సక్సెస్ అనేది అవుతుంది. ఫస్ట్ దానికి మనం ఏంటంటే మన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఓవర్కమ్, ఫస్ట్ ఛాలెంజెస్ ని ఫేస్ చేసుకోవాలి. ఛాలెంజెస్ ని ఫేస్ చేసుకుంటూ ఎక్కడైతే ఫెయిల్యూర్ అవుతామో ఓకే ఇవన్నీ మనం ఈ ఫీల్డ్ లో ఉన్నాము, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వస్తాయి, దీన్ని మనం పాజిటివ్ గా స్వీకరించి ఆ పాజిటివ్ నుంచి కూడా మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకొని నెక్స్ట్ టైం ఇక్కడ మనము ఇట్లా చేసాం కదా, నెక్స్ట్ టైం ఇలా కాకుండా వేరే వేలో చేయాలి, నెక్స్ట్ టైం వీళ్ళ ప్లాన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసాము, వీళ్ళు అప్పుడు ఈ క్వశ్చన్స్ వేసారు, నెక్స్ట్ టైం ఇది వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఎవరికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా ఒక ప్లాన్ చేసుకోవాలండి. కొంతమందికి లైక్ హెల్త్ రిలేటెడ్ వాళ్ళకి వెళ్ళి మనం ఎకనామిక్ ప్లాన్ చెప్పకూడదు, ఎకనామిక్ గా వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి హెల్త్ ప్లాన్ చెప్పకూడదు అన్నట్టు. లైక్ ఎవరికి ఏ టైప్ ఆఫ్ లో మనము ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనేది మనము తెలుసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ అనేది ఏంటి మనకి ఒక ఫీడ్బ్యాక్ ఈస్ ద గ్రేట్ బ్రేక్ఫాస్ట్ ఫర్ ద ఛాంపియన్స్ అండ్ గుడ్ ఫీడ్బ్యాక్ ఈస్ ద కీ టు ఇంప్రూవ్మెంట్. ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. లైక్ ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అంటే మనం ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నాము, మనం ఏంటి ఇప్పుడు స్టార్టింగ్ కొత్తగానే వచ్చాము ఇక్కడికి, మనం వర్క్ చేస్తాం, మనం హోమ్ మీటింగ్ చేసుకున్నాం, మన అప్లైనర్ ని సజెషన్ తీసుకోండి, సార్ నేను చేసింది కరెక్ట్ అయినా, ఇంకా ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నారు. లేదు ఒక మీటింగ్కి వెళ్ళారు, సార్ నేను ఈ మీటింగ్కి ఈరోజు వచ్చాను, బాగా అనిపించింది సార్, నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా మీటింగ్ ఉందా అని తీసుకెళ్తారు. అట్లా లైక్ మన ఇన్వాల్వ్మెంట్, మన ఫీడ్బ్యాక్. మీరు ఒక కొత్త పర్సన్ ని తీసుకొని వచ్చారు, ఒక మీటింగ్ లో కూర్చోబెట్టారు, దెన్ ఆస్క్ దేర్ ఫీడ్బ్యాక్, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. సార్ మీరు మొన్న మీటింగ్కి వచ్చారు, ఎలా ఉంది సార్, ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు చెప్తారు, సార్ ఇది కాదు సార్, ఇంకా దీనికంటే మంచి మీటింగ్ ఇంకా అక్కడ ఉంది, ఆ సెమినార్ లో ఇంకా మీరు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు సార్, అక్కడ బూట్ క్యాంప్. అట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఫీడ్బ్యాక్ ఇస్ మస్ట్. యాజ్ ఎ లీడర్ గా మనము ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, అండ్ వచ్చే వాళ్ళ పర్సన్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటే అది మనకి ఏంటంటే ఒక గుడ్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. వీళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా మనం ఇక్కడ నుంచి ఎక్కువ ఫోకస్ చేయాలి వీళ్ళని అని చెప్పేసి. దెన్ యాజ్ ఎ లీడర్ గా మనం ఎప్పుడైనా డిఎల్సిపీస్ లో కానీ, లైక్ మనం ఎప్పుడైనా సెమినార్స్ లో, మనం ఎప్పుడైనా జూమ్ లో మాట్లాడినప్పుడు దెన్ వీ నీడ్ టు యాజ్ అవర్ అప్లైనర్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నమాట. వి నీడ్ టు టేక్ అవర్ అప్లైనర్స్ ఫీడ్బ్యాక్. సార్ ఎలా ఉంది, ఇంకా ఏదైనా నేను కరెక్ట్ చేసుకోవాలా, నా ఆలోచన విధానం కరెక్టే ఉందా, నేను కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాను, నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను, ఇంకా ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అలా డైలీ ఇంప్రూవ్మెంట్ అప్డేట్ అవుతూ ఉంటే మనం నేర్చుకుంటూ ఉంటే కొత్త విషయాలన్నింటినీ కూడా మనం యాడ్ చేసుకుని ఉంది. అండ్ ఏదైతే రిజెక్షన్స్ ఉంటాయి ఇక్కడ మీరు కరెక్ట్ చేసుకోవాలి. దట్ యూ నీడ్ టు టేక్ యాజ్ ఎ పాజిటివ్. కరెక్ట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటే మనం ముందుకు వెళ్తాం. లేదు వాళ్ళు కరెక్ట్ చేసుకోమని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు నాకు చెప్తున్నారు, వాళ్ళు నాకు చెప్తున్నారు, దట్ ఈస్ రాంగ్ సార్. ఎవరికైనా చెప్పుకోవచ్చు, అప్లైనర్ అంటేనే ఇక్కడ దేవుడు. మనం అప్లైనర్ చెయ్యి పట్టుకుంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనకి. సో అప్లైనర్ ఏది చెప్తే అది ఇంకా గుడ్డిగా నమ్మాలి అంతే. మీరు ఇక్కడ కరెక్ట్ చేసుకోండి, ఎస్
షూర్ కరెక్ట్ చేసుకుందాం. కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్‌కి, నెక్స్ట్ జూమ్ సెషన్‌కి, నెక్స్ట్ వాటికి మనల్ని బెటర్‌గా ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి. దెన్ వాళ్ళకి అనిపిస్తుంది ఓకే. వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా వీళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి. లైక్ ఏదైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా కానీ పాజిటివ్‌గా తీసుకోండి. పాజిటివ్‌గా ఎంత పాజిటివ్‌గా ఉంటే లైఫ్‌లో మనం అంత పాజిటివ్‌గా ముందుకెళ్ళొచ్చు. లైక్ అప్లైనర్ చిన్న, పెద్ద, పొడుగు అట్లా ఏం కాదండి. ఎవ్వరు చెప్పినా మనకంటే ఒక్కరోజు ఒక గంట ముందు జాయిన్ అయినా వాళ్ళు మనకి మార్గదర్శకాలు. వాళ్ళు మనకి దారి చూపేవాళ్ళు. ఎందుకంటే ఈ రోజు మనం ఏదైతే స్ట్రగుల్ పడుతున్నామో దానికి వందల వేల రెట్లు వాళ్ళు ఫేస్ చేసి ఈ రోజు ఆ పొజిషన్ లో ఉన్నారు. ఆ పొజిషన్ అంతా ఊరికే రాలేదండి. ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని వాళ్ళ ఈ రోజు అక్కడ నిలబడ్డారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అవ్వాలండి. ఫాలో అయ్యే వాళ్ళకి తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ రావడానికి ఇది కూడా ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితం అండి. మనం ఎంత ఎక్కువ ఫీడ్బ్యాక్ తీసుకుంటే, ఎంత ఎక్కువ మెంబర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని అంత మనలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను మనము సరి చేసుకుంటూ ముందుకెళ్తే మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ slide, that is nothing but inspire the others. Inspire the others. If your actions inspire others to dream more, learn more, do more, and become more, you are a leader. మనం చేసే పనులు, మనం నడిచే నడవడిక, మనం మాట్లాడే మాటలు ఏవైనా కూడా మనము ఒక లీడర్ గా మనం అందరినీ ఇన్స్పైర్ చేసేటట్టయితే ఖచ్చితంగా మనల్ని చూసి ఒక 100 మంది ఫాలో అవుతారు. ఇప్పుడు చూడండి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీబీ మేడం గారు, పాండే సార్ గారు. ఇప్పుడు వాళ్ళ వాయిస్ కోసం అందరం కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, వాళ్ళ నోట్లో నుంచి ఎంత వాల్యుబుల్ వర్డ్స్ వస్తాయి అని చెప్పేసి. సో ఈ ఒక గుడ్ లీడర్ కి ఎప్పుడు కూడా మన ఆలోచన, మన నడవడిక, మనం మాట్లాడే విధానం అందరినీ కూడా ఇన్స్పైర్ చేసేట్టు ఉండాలి. మనల్ని నమ్ముకొని కొంతమంది వస్తారు టీం మెంబర్స్. దెన్ వాళ్ళకి కూడా మనం ఇన్స్పైర్ గా ఉండాలి. అంతేగాని లైక్ ఏ పని చేసినా యాజ్ ఎ లీడర్ గా మనము ఒక వాల్యుబుల్ దాంతో చేసినట్టయితే, లైక్ లీడర్ అనే వాళ్ళ యొక్క మాటలు, చేతలు, నడవడిక అన్ని కూడా దాన్ని బట్టి ఇతరులు ఇన్స్పైర్ అవుతారు. అబ్బా ఇలా ఉన్నారు, అబ్బా ఈసారి ఇలా మాట్లాడారు, అబ్బా మేడం అలా మాట్లాడారు, మేము కూడా అలా మాట్లాడాలి అనే ఒక ఇన్స్పిరేషన్ అనేది లీడర్ ని చూసి నేర్చుకుంటారండి. సో మనం ఒక గుడ్ లీడర్ గా అవ్వాలి అని అంటే మన యొక్క ప్రతి పని కూడా, ప్రతి ఒక్క పని అనేది చాలా ఇన్స్పైరింగ్ గా ఉండాలి. అండ్ ఇక్కడ ఎందుకు ఇన్స్పైరింగ్ గా ఉండాలి, ఎందుకు మనము టీం అందరికీ ఒక లీడర్ గా ఉన్నప్పుడు మనం ఇన్స్పైరింగ్ గా ఉండాలంటే, ఇక్కడ మనం చేసేది టీం వర్క్ అండి. మనం చేసేది టీం వర్క్. మన టీం మెంబర్స్ ని ప్రతి ఒక్కరిని కూడా మనం ఇన్స్పైర్ చేస్తూ, మనం ఇన్వాల్వ్ చేస్తే, మనం ముందుకు తీసుకెళ్తే మనకి సక్సెస్ అనేది చాలా ఈజీ అవుతుందండి. అండ్ లైక్ ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి, హియర్ టాలెంట్ విన్స్ గేమ్స్ బట్ టీమ్ వర్క్ అండ్ ఇంటెలిజెన్స్ విన్ ఛాంపియన్షిప్స్. ఇక్కడ ఏంటి, టాలెంట్ అనేది గేమ్స్ ని విన్ చేస్తే, మనం టీం వర్క్ గా ఉండి మనం చేసేదాన్ని మనము ఛాంపియన్స్ అవుతాం అన్నమాట. ఏదైనా ఒక లీడర్ గా మనము అందరినీ అందరికీ మార్గదర్శకంగా ఉంటే అందరూ మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక లైఫ్ లో మనం అనుకున్న గోల్ కి మనకు ఒక రోల్ మోడల్స్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనము మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సక్సెస్. ఇవన్నీ కూడా మనం ఏంటి, లైక్ మనము ఫస్ట్ ఛాలెంజెస్ ని మనం స్వీకరించేసి, ఉన్న ఛాలెంజెస్ ని పాజిటివ్ గా స్వీకరించి ఎన్ని దెబ్బలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మన యొక్క ప్రయత్నాన్ని మానకుండా మనం ముందుకు జరుగుతూ ఉంటే
దాంట్లో నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. ఓకే. మనం ఫస్ట్ మనకి ఏం తెలియకపోయినా గానీ, మనకున్న అడ్డంకుల నుంచి గూడా వాటిని ఎలా అధిగమించాలి, అధిగమించి మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది నేర్చుకొని ఇంకా కొత్త వేలో ప్రయత్నించాలి. ఓకే. ఈ దారిలో వెళ్తే మనకేంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. వేరే దారిలో మళ్ళీ ప్రయత్నించాలి. ప్రయత్నం అనేది మానొద్దు. ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ప్రయత్నం అనేది మానొద్దు. ప్రయత్నం మానామా మనం ఇంకా కదలలేని రాయితో సమానం. రాయి అనేది కదలకుండా అక్కడే ఉంటుంది. కదలకుండా అక్కడే ఉండి అది ఏ పని చేయలేదు. సో మనం ఏంటి మనము ప్రయత్నం చెయ్యలేదు అనంటే కదలలేని రాయితో సమానం అన్నమాట. ఎన్ని అడ్డంకులు, ఆటుపోట్లు ఎన్ని వచ్చినా మన ప్రయత్నం మనం చేసుకుంటూ, మన పని మనం చేసుకుంటూ ముందుకు కదులుతుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకు వస్తూ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనము మళ్ళీ ఒకసారి నేను షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తానండి. లైక్ ఇప్పటి వరకు చెప్పిన దాని గురించి. ఫస్ట్ మన మైండ్ సెట్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ వచ్చినా వాటిని పాజిటివ్ గా స్వీకరించండి. ఎంబ్రాస్ ద ఛాలెంజెస్. పాజిటివ్ గా స్వీకరిస్తుంటే లాస్ట్ కు ఒక ప్రాబ్లం వచ్చింది, ఓకే అనుకున్నాం, 2, 3, 4 అట్లా వస్తూ ఉంటే వాటిని పాజిటివ్ గా స్వీకరిస్తుంటే లాస్ట్ కి ఆ ప్రాబ్లం రావడానికే భయపడుతుంది. అరే నేను ఎన్నిసార్లు నేను ట్రబుల్ చేసినా ఈయన చాలా పాజిటివ్ గా ఉన్నాడు, సో నేను బెటర్ ఈయన లైఫ్ లోకి వెళ్ళాను అని చెప్పేసి. సో అట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం పాజిటివ్ గా ఉండాలి. అండ్ వచ్చిన ప్రాబ్లమ్స్ లో నుంచి మనము ఎంతో కొంత లెసన్స్ నేర్చుకోవాలి. ఓకే, ఇది ఇలా చేసాము, ఇలా అయింది, సో ఇది ఈ వేలో కాకుండా నెక్స్ట్ వేలో చేద్దాం. ఒక 2 స్టెప్స్ వెనకాలకి వేసిన, బట్ యూ నీడ్ టు చూస్ ద నెక్స్ట్ పాత్ దట్ షుడ్ బి ద యువర్ రైట్ పాత్ అవుతుంది అనమాట లైఫ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఎఫర్ట్ మ్యాటర్. ప్రయత్నించాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చెయ్యి 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 అంటిల్ యూ సక్సీడ్. మనం సక్సెస్ అయ్యేంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇన్ కేస్ మానేసాం అనుకోండి, ఇప్పుడు ఇన్ని రోజులు ప్రయత్నం చేశాము, ఒక ఫ్యూ డేస్ లో, ఒక 1 వీక్ లో మీకు సక్సెస్ దగ్గర ఉంది, 1 వీక్ కి ముందు మీరు మానేశారు అనుకోండి, దెన్ హూ విల్ బి లాస్? మీరే లాస్ అవుతారు. అట్లా కాకుండా ఇంకా ప్రయత్నం చేయండి. వన్స్ చేసాము, స్టార్ట్ అయ్యాము, మనకు సక్సెస్ వచ్చేంత వరకు మనం చేసే పనిని ఎప్పుడు ఎక్కడా కూడా వదలొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ ఉండండి. మీరు ఒక గ్రేట్ లీడర్ గా ఎప్పుడు ఎదగాలి అని అనుకుంటే కంపల్సరీ మీ అప్లైనర్ నుంచి, మీ డౌన్లైనర్ నుంచి మీ షుడ్ టేక్ ఫీడ్బ్యాక్స్. మెయిన్ ఇంకా అప్లైన్ నుంచి నేను ఇంకా ఏదైనా చేంజ్ చేసుకోవాలా, నాలో ఇంకా ఏదైనా రెక్టిఫై ఉందా, నా వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంది, నా ఆలోచన విధానం ఏదైనా మార్చుకోవాలా, ఎలా నేను ముందుకు వెళ్ళాలి. దెన్ యూ నీడ్ టు టేక్ ఫీడ్బ్యాక్స్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. వాళ్ళని కూడా ఏంటి మీరు ఇంత ఇక్కడ వరకు వచ్చారంటే మీరు ఎలా వచ్చారు, ఏంటి అసలు ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎటువంటి టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ చేశారు మీరు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకొని అవన్నీ కూడా ఒక లైక్ ఏంటి అంటే ఆ పాయింట్స్ అన్ని కూడా కీ టు సక్సెస్ అన్నమాట. మనం సక్సెస్ అవ్వడానికి అవన్నీ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పైరింగ్ ద అదర్స్. యాజ్ ఎ లీడర్ గా మనం ఎప్పుడూ కూడా మన మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ ఎప్పుడూ కూడా ఇన్స్పైరింగ్ గా ఉండాలి. ద ఇన్స్పైరింగ్ అనేది మన యొక్క మాటల వల్ల కావచ్చు, మన యొక్క మనం చేసే పనుల వల్ల కావచ్చు, మనం నడిచే నడవడిక వల్ల కావచ్చు. వాళ్ళు ఏంటి, అబ్బా ఇలా ఉండాలి లీడర్స్ అంటే, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, వీళ్ళని చూసి నేను ఎంతో కొంత నేర్చుకోవాలి అనే విధంగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే మనం ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మన నాలెడ్జ్ ని. రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ మనం ముందుకు సాగితే మన లైఫ్ లో ఖచ్చితంగా మనం ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అనేది కంపల్సరీ అండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. మేడం వాయిస్ రావట్లేదు. సార్
కంటిన్యూ మేడం, కంటిన్యూ. Yes, sir. యాహ్! పెద్ద లక్ష్యాలండి. అండ్ మనం ఏంటంటే పెద్ద పెద్ద లక్ష్యాలను చూసి భయపడొద్దు. అరే! ఇంత వర్క్ ఉందా? ఇంత చెయ్యాలా? లక్ష్యాలను పెట్టుకోనండి. ఎప్పుడైతే మనం మన యొక్క గోల్స్‌ని సెట్ చేసుకొని, ఆ గోల్స్‌కి అనుగుణంగా మనం వర్క్ చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది మనకొస్తూ ఉంటుంది. అండ్ ఓకే. ఫస్ట్ ఒక పెద్ద గోల్ కాకుండా ఓకే. మంత్లీ గోల్స్ అనేది పెట్టుకోండి. ఈ మంత్‌లో ఇది రీచ్ అవుదాం. నెక్స్ట్ మంత్‌లో నెక్స్ట్. అట్లా మనకి మనం మన కంపెనీ నుంచి అయితే మనకి ఎట్లాంటి ప్రెషర్ ఏది లేదండి. దెన్ మనకి మనం ముందుకు వెళ్ళడానికి యాజ్ ఎ పర్సన్‌గా మనము చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటూ దాన్ని ఒక్కొక్కటిని స్టెప్ బై స్టెప్ మనం రీచ్ అవుతూ పెద్ద గోల్స్‌ని రీచ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పట్టుదల. మనం ఎంత ఎక్కువ పట్టుదలతో ఉంటే మనం ఏంటి స్టార్టింగ్‌లో మనము మొదలుపెట్టిన పనిలో మనకి ఫలితాలనేవి నెమ్మదిగా వస్తూ ఉంటాయి. అంటే కొంచెం అడ్డంకులు రావచ్చు, ఆటంకాలు కావచ్చు, ఆగిపోవచ్చు. బట్ దానన్నిటిని చూసి నిరాశ పడకుండా ఏంటంటే మనం ఎంత ఎక్కువ పట్టుదల ఉంటే అంత ముందుకు సాగగలుగుతాం ఇక్కడ. బయట ఎక్కడైనా గానీ ఎక్కడ ఏ విషయంలో తీసుకున్నా పట్టుదల అనేది కంపల్సరీ అండి. కమిట్మెంట్ అనేది లేకపోతే నేను ఈ వర్క్ ని కంపల్సరీ కంప్లీట్ చేయాలి, నేను ఇక్కడ ఉండాలి, నేను ఇక్కడ నిలబడాలి, నేను ఈ ఫీల్డ్ లో నెగ్గుకు రావాలి, సక్సెస్ కావాలి అనే పట్టుదల లేకపోతే అది ఇక్కడున్నా ఎక్కడున్నా మనం లైఫ్ లో సక్సెస్ కాలేమండి. ఒక మాటలో చెప్పాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో మన మైండ్ సెట్ మన యొక్క విజయాన్ని నిర్దేశిస్తుంది. మన యొక్క వైఖరిని మార్చుకొని ప్రతి సవాల్ని ఒక అవకాశంగా చూస్తే మనం ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తామండి. లైక్ అంటే మన అబ్స్టాకిల్స్ వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రతి దాన్ని కూడా పాజిటివ్ గా మనం రిసీవ్ చేసుకొని పాజిటివ్ గా ముందుకెళ్తూ వచ్చిన అబ్స్టాకిల్స్ నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క లెసన్ మనము నేర్చుకుంటూ ముందుకెళ్తుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వచ్చండి. దెన్ నెక్స్ట్ అండ్ మెయిన్ వచ్చేసి గ్రోత్ మైండ్ సెట్ ఉండాలండి. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఎప్పటికప్పుడు మనం మన సామర్థ్యాల్ని పెంచుకోవాలండి. లైక్ అందుకే అండి మనకి ట్రైనింగ్ సెషన్స్ అనేవి మీటింగ్స్ అనేది పెట్టేది మన లీడర్స్, మన ట్రైనర్స్ అందరూ పెట్టేది ఏంటి అంటే మనం నేర్చుకొని మనం డెవలప్ అవ్వాలి అనేది. ఎక్కడైనా కానీ ఏ ఫీల్డ్ లో కూడా ట్రైనింగ్స్ ఉన్నాయండి. ఎందుకంటే అప్డేట్ అవ్వడం మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న దీనికి మనం అప్డేట్ అవుతూ ఉంటే మన నాలెడ్జ్ ని ఇంక్రీజ్ చేసుకుంటే రోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటే అది మనకి మన యొక్క సక్సెస్ జర్నీలో మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి గ్రోత్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సామర్థ్యాన్ని మనం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ మనము లైక్ ప్రాబ్లమ్స్ లో నుంచి వచ్చిన ఛాలెంజెస్ ని పాజిటివ్ గా తీసుకొని అండ్ ఎప్పుడు కూడా నిరంతర అభ్యాసం అన్నమాట. అంటే కొత్త కొత్త నైపుణ్యాలను అంటే కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలి. ఈ రోజు చూడండి కొత్త కొత్త విషయాలు ఎలా తెలుస్తాయి సార్ మనకి? మనం జూమ్ అటెండ్ అవుతే తెలుస్తాయి, మీటింగ్స్ అటెండ్ అవుతే తెలుస్తాయి. ఎంతమంది అటెండ్ అవుతున్నారండి? కొంతమంది అటెండ్ అవుతున్నారు. అటెండ్ అయిన వాళ్ళ కొంతమంది వింటున్నారు, కొంతమంది పడుకుంటున్నారు, కొంతమందికి టైం లేదంటున్నారు. సో ఇది కాదు, మనము నేర్చుకోవాలనే ఆకాంక్ష మనకి ఆశ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం నేర్చుకుంటాం. నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తాం, ప్రయత్నిస్తాం, పట్టుదలగా ఉంటాం, మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వడానికి అందరికీ కూడా ఇది ఒక కీ పాయింట్స్ అండి. ఇవన్నీ ఫాలో అవుతే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వచ్చు. సార్ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, శ్రవంతి మేడం. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ మేడం ఈరోజు.